రాష్ట్ర విభజన వ్యవహారంపై జీఓఎం పని పూర్తి చేసింది. సిఫార్సులతో కూడిన నివేదిక, విభజన బిల్లు, కేబినెట్ నోటుకు మంత్రుల బృందం ఆమోదముద్ర వేసింది. ఈ మూడు ఇవాళ కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనున్నాయి. జీఓఎం ప్రతిపాదనను కేబినెట్ ఆమోదిస్తే రాత్రికి రాత్రే బిల్లు రాష్ట్రపతికి చేరనుంది. 7వ తేదీ కల్లా విభజన బిల్లు అసెంబ్లీకి చేరుతుందని సమాచారం. 12 జిల్లాల తెలంగాణ జీహెచ్ఎంసీపై గవర్నర్ కౌన్సిల్ ఏర్పాటుకు మంత్రుల బృందం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి షిండే నేతృత్వంలోని మంత్రుల బృందం విభజన కసరత్తును పూర్తి చేసింది. అక్టోబర్ 3న కేంద్ర నిర్ణయంతో ఏర్పాటైన జీఓఎం విభజన వ్యవహారంపై నాటి నుంచి చర్చలు చేసింది. వివిధ వర్గాల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించింది. వివిధ దశల్లో మదనం సాగించిన జీఓఎం బుధవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య చివరిసారిగా సమాలోచనలు చేసింది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసీ నిర్ణయం మేరకు 10 జిల్లాల తెలంగాణకే కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపగా మంత్రుల బృందం మాత్రం మరో 2 జిల్లాల్ని కలిపినట్టు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతం నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాల్ని తెలంగాణతో కలపాలని ప్రతిపాదించింది. ఈ మేరకు వివిధ సిఫార్సులతో నివేదిక రూపొందించింది. రాయల తెలంగాణతో కలిగే లాభ నష్టాల్ని ఇందులో వివరించినట్టు సమాచారం. జీఓఎం తయారు చేసిన ఆ నివేదిక ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. కేబినెట్ ముందుకు ఒకే బిల్లు వెళ్తుందని జీఓఎం సభ్యుడు మొయిలీ వెల్లడించగా ఈ అంశంపై స్పందించేందుకు మరో సభ్యుడు జయరాం రమేష్ నిరాకరించారు. కేంద్రం తమకు అప్పగించిన పని పూర్తి చేశామన్న జీఓఎం సారథి షిండే 10 జిల్లాల తెలంగాణ లేక 12 జిల్లాల అనేది కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాతే తెలుస్తుందన్నారు. విభజన వేళ సాధారణంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అనే పేరు పెడతారు. ఆంధ్రప్రదేశ్ కే ప్రత్యేకమైన 371D నిబంధనను తొలగించకుండా ఉండేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిల్లు అని జీఓఎం సూచించింది. The cabinet taken decision on 3rd of October to form a group of ministers, and they wanted the recommendations from the group of ministers, and we have recommended it will come in the cabinet. కేంద్ర మంత్రివర్గం ముందుకు విభజన బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాయల తెలంగాణ ప్రతిపాదనను జైపాల్ రెడ్డి వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇంకో మంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రత్యేక రాయలసీమ ఏర్పాటును సూచిస్తారని సమాచారం. మరో 2 మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లరాజు మాత్రం రాయల తెలంగాణకు అంగీకరిస్తూనే హైదరాబాద్ను యూటీ చేయాలని పట్టుబట్టనున్నారు. రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చే ముందు జీఓఎం విస్తృత మతమే సాగించినట్లు తెలుస్తోంది. విభజనతో తలెత్తే అనేక సమస్యలకు చెక్ పెట్టడం, రాజకీయంగా ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనకు జై కొట్టింది. 12 జిల్లాల రాష్ట్రం వద్దంటూ సీమ ముఖ్య నేతలు మంత్రాంగం నడిపినా పెద్దగా ప్రయోజనం లేకపోయిందనే ప్రచారం జరుగుతోంది. రాయల తెలంగాణ ప్రతిపాదన చేసే ముందు తమ వాదనను సమర్థించుకునేలా జీఓఎం కీలక కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. 10 జిల్లాలను మాత్రమే విడదీస్తే వెంటనే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని జీఓఎం అంచనా వేసింది. ఆ సమస్యను నిరోధించడం, కొత్త రాజధాని ఎంపిక, శ్రీశైలం కేంద్రంగా ఉన్న నీటి వివాదాల పరిష్కారం, రాజకీయ సమీకరణాలను చూపుతూ అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణతో కలపాలన్న ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఆ 2 జిల్లాల ముఖ్య నాయకుల జోక్యంతో ఆ ప్రతిపాదనకు బలం పెరిగినట్లు భావిస్తున్నారు. కొందరు నాయకులు కాంగ్రెస్ అధ్యక్షురాల్ని కలిసి ఆమె ఆమోదం పొందినట్టు తెలిసింది. రాజధాని ఎంపికకు అడ్డు లేకుండా ఉండాలంటే ఇదే మంచిదనే భావనతో కోస్తా ప్రాంత ముఖ్య నాయకులు కూడా రాయల ప్రతిపాదనను ఎగదోశారు. 12 జిల్లాల రాష్ట్ర ఆవశ్యకతపై కాంగ్రెస్ ముఖ్య నేతలు, జీఓఎం సభ్యులు తెలంగాణ ప్రాంత కీలక నాయకులతోనూ చర్చించి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన రాకుండా చూసేందుకు రాయలసీమకు చెందిన కీలక నేతలు తీవ్రంగా యత్నించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై జీఓఎం సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాయల తెలంగాణను వ్యతిరేకించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఇదే అంశంపై వైకాపా అధ్యక్షుడు జగన్ కూడా వైఎస్ సన్నిహితుడితో మంతరంగం నడిపినట్టు చెప్తున్నారు. విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్య నేత కూడా రాష్ట్ర బీజేపీ నాయకుల ద్వారా ఆ పార్టీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి చేయించినట్టు సమాచారం. రాయలసీమ నేతల ప్రోద్బలంతోనే తెలంగాణ నాయకులు కూడా రాయల ప్రతిపాదనపై ఒక్కసారిగా నిరసన గళం పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒత్తిళ్లు, వ్యతిరేకతలతో రాయల తెలంగాణ అంశం వెనక్కిపోయినట్లు ఢిల్లీలో ప్రచారం జరిగిన మంత్రుల బృందం చివరకు 12 జిల్లాల రాష్ట్రానికే మొగ్గు చూపింది. ఇదే అంశంపై స్పందించిన సీమాంధ్ర కేంద్ర మంత్రి ఒకరు రాయల ఖరారైపోయిందని చెప్పారు. ఒకవేళ తెరాస ఆందోళనతో ఆ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గితే
తెలంగాణ ఏర్పాటే జరగదని తేల్చి చెప్పారు. లేదంటే హైదరాబాద్ను శాశ్వత యూటీగా ఒప్పుకోవాల్సి ఉంటుందన్నారు. రాయలకు జైకొట్టారనే సమాచారంతో అనంతపురం ఎంపీ అనంత వెంకటరామరెడ్డి బుధవారం నాడు జీవోఎంలోని షిండే, నారాయణ స్వామి, కేంద్ర మంత్రి కావూర్ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయల తెలంగాణ